భార్యలైనా సరే ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, దేవుడు అంటే మనకి ఇట్లా జరుగుతాయా, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు మనం మందిరానికి వెళ్తున్నామే, మన ఇంట్లో శుభకార్యం ఎందుకు ఆగిపోయింది, మన ఇంట్లో గొప్ప కార్యం దేవుడు ఎందుకు చేయలా, దేవుడు ఉంటే జరిగింది కదా, ఇది దేవుడు లేడు అనేటోళ్ళకి వాక్యం. వాళ్ళ హృదయములు అంట వాళ్ళు అనుకుంటారంట బుద్ధిహీనుల వలె దేవుడు లేడని వాళ్ళు ఏమనుకుంటారంటే, క్రైస్తవులే ఏమనుకుంటారు, పరలోకం ఎక్కడుంది, లేదు, దేవుడు ఉంటే మనకి ఎట్ట జరుగుతాయా. ప్రతి మనుషుడికి శ్రమ. దేవుడు ఎట్టయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు 3 సంవత్సరాలు 6 నెలలు ఆయన పరిచర్యలో కొనసాగించిన ప్రయాణంలో ఆయన కూడా అనేక శ్రమలు పాల్పొందాడు. ఆయన వల్లే మనం కూడా శ్రమలలో పాలుపారవై ఉండాలంటే ఎంతకాలం, కొంతకాలమే. కానీ అది కూడా మనుషులకి ఏమైపోతుందంటే కొంతకాలం వరకు కూడా ఆగలేక ఏం చేస్తున్నారు. నేను కూడా ఒక వాక్యం చెప్పిన, ఎంత ఆలస్యమైతే అంత గొప్ప దేవుడు ఆయన కార్యం చేస్తాడు. ఒక చిన్న బాలుడు అంటే 8 సంవత్సరాలకి తండ్రి బైక్ కొనిలా. ఎన్ని సంవత్సరాలు కొనిచ్చాడు? 18 సంవత్సరాలు నిండిన తర్వాతే. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక చిన్న అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే 18 సంవత్సరాలు నిండితేనే వాళ్ళకి సొంత అధికారం వచ్చింది. ఈ లోకంలో కొంత మనుషులు మనం మన పిల్లగాడి గురించి అంత ఆలోచించినప్పుడైతే, ఈ లోకంలో బండి మీద రోడ్డు మీద తిరుగుతానికి అంత ఆలోచిస్తే, పరలోకంలో స్థానం పొందాలంటే దేవుడు ఇంకెంతగానో ఆలోచించాలి. ఆ మాట మీకు అర్థమైందా? భూమి మీద ఉన్నప్పుడే నీ కొడుక్కి నీ కూతురి గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు, ఎంత ఎంత ఆలోచించి, అమ్మో నా కుమారుడు రోడ్డు మీద పోతే ఏమైనా యాక్సిడెంట్ అయింది, బైక్ ఇప్పుడు కొని నేను అని ఉంటుందా లేదా? మరి నీ గురించి నా గురించి దేవుడు పరలోకంలో ఒక స్థానం సంపాదించి ఒక కుర్చీ నీకు తయారు చేయాలంటే ఆయన ఎంత ఆలోచించాలి మరి. కాబట్టి సమయం ప్రతిదానికి ఏముందంట చెప్పండి, ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయంతో మనం ఏం చేయాలి, ఎదురు చూడాలి. దేవా, నేను నమ్ముకున్న దేవుడు నువ్వు నా తండ్రి, నువ్వు ఏనాడికైనా నాకు అన్యాయం చేసే దేవుడు అయితే కాదు. నేను నమ్ముకున్నవాడు నువ్వు గొప్పవాడు నా తండ్రి. అనేక బిడ్డలు చేసినావు, వాళ్ళు నాలాగా మనుషులే, కానీ నేను ఎందుకు చేయలేకపోతున్నా, నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది, నేను ఉపవాసం ఉండి నేను రహస్యంగా ప్రార్థన చేస్తా, నాకు రహస్యంగా ప్రత్యుత్తరం ఇయ్యి నా తండ్రి అని చెప్పి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆగు, మనుషుడు ఆగాలి. ఆగకుండా ఉన్న చిన్న శ్రమను బట్టి ఇంట్లో శుభకార్యం జరగలేదు, అప్పుల పాలు అయిపోయిన మనం, లేకపోతే ఇష్టానుసారంగా మన ఇంట్లో కూతురైనా కొడుకైనా మన మాట వినకపోవడం వల్ల మనం ఏం చేస్తాం, కస్సు అని అరుస్తూ ఉండి దేవుడు ఉంటే మనకట్టు జరిగిద్దా. వాళ్ళు విగ్రహాలు మొక్కి వాళ్ళు అంటే సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఈ కొంతకాలం సంతోషంగా ఉంటారేమో. క్రైస్తుని పట్టుకొని ఈ నల్ల టప్ప పుస్తకం పట్టుకున్న నువ్వు పరలోకంలో యుగ యుగాలు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. ఈ లోకంలో కొంతకాలం ఉంటారు ఈ విగ్రహాలను పొందిన వాళ్ళు, కానీ నువ్వు పట్టుకున్న దేవుడు, నిన్ను పట్టుకున్న దేవుడు నువ్వు యుగ యుగాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఎక్కడి నుంచే స్టార్ట్ కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు మరి ఈ చిన్న ప్రయాణంలోనే దేవుడు లేడు, దేవుడు ఉంటే మాక్కడ జరిగిద్దా, దేవుడు ఏడున్నాడు. భక్తులకి వచ్చినాయి శ్రమలు, ఎంతోమంది ప్రవక్తలకు వచ్చినాయి. మరి నువ్వు నేను ఒక లెక్క. దేవుడే సాతాను ద్వారా కొన్నిసార్లు శోధించబడ్డాడు, మనం కూడా శోధించబడినప్పుడే సువర్ణంగా మారతామంట. నువ్వు చెక్కబడాలి. ఒక శిల్పి అంట రాయిని చెక్కితేనే ఎంత కొడితేనే అంత షేప్ వస్తుంది. నిన్ను కూడా దేవుడు కొట్టాలిగా, కొడితేనే కదా నువ్వు సరిదాకి వచ్చేవాడివి. నువ్వు ములుల దారికి పోతే ఆయన పరలోకం పోలేవు, నీకు దారి వేయాలి, ఒక తారు రోడ్ వేయాలి. తారు రోడ్ అయితే ఈజీగా వెళ్ళిపోతావు పరలోకానికి. వెళ్ళాలంటే నీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి. సేవకుల ద్వారా కూడా కొన్నిసార్లు నువ్వు గద్దించబడాలి. ఏదైనా మీటింగ్లో అక్కడ ప్రార్థన జరుగుతుందంటే ఉరికి పరుగులు వెళ్ళాలి. ఒక్క చిన్న పాపం తప్పు చేసిన ద్వారా అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఒక్క చిన్న తప్పు చేయగలను, పాపం చేయగలను, నేను దేవుడు సెట్ కాను, నేను దేవుడు దూరంగా ఉండడం బెటర్ అని చెప్పి ఏం చేస్తారంటే దూరంగా జీవిస్తున్నారు. ఎక్కడ నేను అడుగుతున్నాను, మొన్నటి దినాన దైవజనులు కూడా ఏం చెప్పారు, ఎక్కడైతే నువ్వు పడిపోయినవో, ఎక్కడైతే నీ ఆకు రాలిపోయిందో అక్కడే చిగురించాలి. గట్టి చప్పటి పడదామా? హల్లెలూయా. అక్కడే చిగురిస్తానికి ప్రయత్నం చేయాలి. ఆకు రాలిన చోట చిగురిచ్చిద్దంట. మరి నేను పాపం చేసిన, నేను లోకాన్ని పడిపోయినా, నన్ను అందరూ మనుషులు దూషించారు, నన్ను వెలేశారు, నా తల్లిదండ్రులు నన్ను హింసించి నన్ను దూరం పెట్టేస్తున్నారు, నా కుటుంబ సభ్యులు ఎంత దూరం పెడుతున్నారంటే నా దగ్గర డబ్బు ఉన్నప్పుడే నన్ను అన్నీ అనుకుంటున్నారు, నా డబ్బు లేనప్పుడు నువ్వు ఎంతరా భయ్,
లోకానుసారి పోయినప్పుడు నేను శ్రమలు పాలైనప్పుడు అరే వాడు చేసుకుంది వాడికి తగిలిందిరా తగలేరా అని చెప్పి అనేటోళ్ళు ఉన్నారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రకటించే నజరేయుడు అట్లా అనుకోడు. అందరిలాగానే నువ్వు కూడా శ్రేష్టంగా తయారుపడ్డావు. కాబట్టి నువ్వు ఆయన చేతిలో ఉండాలంటే మొదటిగా ఆయన ఏమంటాడు, రండి నేను అప్పుడు మీ వద్దకి నేను వస్తా అంటాడు. నువ్వు రాకుండా ఇంటికాడ నువ్వు అక్కడే ఉంచుకుంటా, సేవకుల మీద అలుక్కుంటా, చర్చి మీద అలుక్కుంటా జీవిస్తే నువ్వు లాస్ అవుతావు, మేం కాదు. దేవుడు ఏమంటాడు, దేవుడు అంట వెక్కిరించబడ్డాడు మోసపోకుడి. మనమే మోసపోతాం, మన భ్రమ. మనలో మనం ఏం చేస్తామంటే లోకానుసారి పడిపోకుండా పరిచర్యకు దూరం అయిపోయి, చర్చికి దూరం అయిపోయి, ఇంట్లో పేదరికం దరిద్రం మొదలవుతున్నాయి అంటే దేవుడికి దగ్గరగా దీవించకపోవడం. ఆయన దగ్గరికి మనం ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే చిన్న తప్పు వల్ల నేను దూరం అయిపోయినా. సేవకుడు మమ్మల్ని గద్దించాడు. ఎవరి కోసం గద్దిస్తారు సేవకులు చెప్పండి? నేనని కాదు, భూమి మీద ఎక్కడైనా సరే సేవకులు గద్దించినా సరే అది మన మంచిగా అనుకోవాలి. మన గురించి ఈరోజు నా గురించి ఏ వాక్యం వచ్చింది? మరి ఈ దినం నా గురించి ఏ వాక్యం వచ్చిందని నువ్వు వాక్యాన్ని గురించి ఎదురు చూడాలి. కానీ నా గురించే చెప్పాడు ఆ సేవకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడు కానీ సేవకుడు దూషిస్తానికి, ఆయన అంటానికి వీలు ఉండొద్దు. ఎందుకంటే ఒక సేవకుడు అంట, ఒక తల్లి అయినా సరే తండ్రి అయినా కొడుకు కీడు కోరిద్దా, కూతురు కీడు కోరిద్దా? అంతకంటే ఆత్మీయ తల్లిదండ్రులు కదా మరి. వాళ్ళు మీ మేలు కోరతారు తప్ప కీడు ఎన్నటికీ ఏనాడికి కోరరు.